అందరికీ నమస్కారం. మరొకసారి సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని మీ ముందుకు వచ్చాను. ఈ సంవత్సరం ఎన్నికలు రాకముందు ఏ పార్టీలు ఏమేమి ప్రజలకు ఇస్తామో అని కొన్ని వాగ్దానాలు చేశారు. ఇందులో భాగంగా మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కూటమిగా ఏర్పడింది. 3 పార్టీలు కలిపి ప్రభుత్వం చేస్తున్నారు ఇప్పుడు. అయితే ఎన్నికల ముందు ప్రజలందరికీ తెలుగుదేశం జనసేన కలిపి ఒక ప్యాంప్లెట్ ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ఆ భాగంలోనే ప్యాంప్లెట్ ప్రకారం జై జనసేన, జై తెలుగుదేశం, కలిసి చేసే ఈ ప్రయాణం రాష్ట్ర భవిష్యత్తు కోసమే అని అన్నారు. దాదాపు ఒక 20 పాయింట్స్ వరకు ఇచ్చారు. దాంట్లో మెయిన్ పాయింట్స్ గురించి నేను కొద్దిగా మాట్లాడతాను. అవేంటంటే, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు 1500 ఆర్థిక సహాయం, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, అర్హత కలిగి ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు, ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. ఈ పాయింట్ల గురించి ముందు మాట్లాడుతున్నాను. ఇవి కాక చాలా ఇచ్చారు. ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ అంటే జూన్ 4వ తారీఖున కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జూన్, జూలై, ఆగస్ట్ అంటే 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో మీరేవైతే ప్రమాణాలు చేశారో, ఏవైతే వాగ్దానాలు చేశారో, మీరు ఎంతవరకు పూర్తి చేయగలిగారు? వచ్చిన మొదలు కట్టడాలను పగలగొట్టడం, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవటం, పార్టీల మధ్యన కలహాలు, ఇటువంటి పరిస్థితులే జరిగినాయి తప్ప ప్రభుత్వము ఇంతవరకు మీరు చేసిన వాగ్దానాలు పూర్తిగా ఏది అమలు చేయగలిగారు? ఇదొకటి పూర్తి చేయలేదు. ఇప్పుడు మీరు అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టారు. ఓకే, అన్నా క్యాంటీన్లు పెట్టడం చెడ్డ ఏమీ కాదు. ఈరోజు అన్నా క్యాంటీన్లో తినేవాళ్ళు ఎవరు? నిజంగా భోజనం లేని వాళ్ళు వారు తింటున్నారంటే, రోజుకి ఒక క్వార్టర్ మందు ఉంటుంది. ఆ క్వార్టర్ మందుకి ఎంత రేటో మాకైతే తెలీదు, తాగేవాళ్ళకి తెలుసు. అంటే 5 రూపాయలు దాటే దాదాపు 200 ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. క్వార్టర్ మందు తాగేవాళ్ళే ఈ భోజనానికి వెళ్తున్నారు తప్ప నిజంగా లేని వాళ్ళు ఈ అన్నా క్యాంటీన్స్కి వెళ్ళి భోజనం చేసే పరిస్థితి లేదు. అమ్మఒడి వద్దు కానీ అన్నా క్యాంటీన్ ఉండొచ్చు. అంటే మీరు చేసే పనులు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. నిజంగా ఈ అన్నా క్యాంటీన్లు ఎక్కడ పెట్టాలి? ఎక్కువగా లేని వాళ్ళు బస్ స్టాండ్లో ఉంటారు, స్టేషన్ దగ్గర ఉంటారు. అక్కడ మీరు పెట్టి కొంతైనా న్యాయం చేశారు ప్రజలకంటే అది లేదు. కేవలం ఇది ఓపెన్ సీక్రెట్. 5 రూపాయలు పెట్టి భోజనం చేసేది ఎవరైతే 200 పెట్టి మందు తాగుతారో ఈ మందు బాబులు తింటమే తప్ప నిజంగా పేదలకు అక్కడ భోజనం దొరకట్లేదు. ఇది వాస్తవం. మీరు అన్నా క్యాంటీన్లు పెట్టిన మీరు ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఆ ఒక్క ప్రశ్న ఏంటంటే, సమాజంలో చర్చెస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ఎవరైనా పంతులు గారికి చందా ఇస్తారు, పాస్టర్లకి చందా ఇస్తారు, అలాగే మసీదుల్లో చందాలు ఇస్తారు. కానీ ఇప్పుడు ఈ భోజనం పెడతానని మీరు అన్నా క్యాంటీన్లు పెట్టి మీరు చందాలు ఇమ్మని అడుగుతున్నారు. మీరే చందాలు అడుక్కునేటప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ ఎవరు ఓపెన్ చేయమన్నారు? అన్నా క్యాంటీన్స్ వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు?
కనుక దయచేసి అన్నా క్యాంటీన్ల వలన ప్రజలెవ్వరికీ లాభం లేదు. ఇది కేవలం ముందే చెప్పాను. కనుక ఇప్పటికైనా మీరు ఏదైతే అమలు చేస్తానన్నారో, వాగ్దానం చేస్తానన్నారో, మరి ముఖ్యంగా ఆ వాగ్దానాలు నెరవేర్చుకోమని మరొకసారి మీ ముందుకు వస్తాను. మీ సలహాలు సూచనలు నాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై భారత్.